హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంది, రాజకీయ పరిణామాలు ఏంది, అక్కడ ఉన్న సమస్యలు ఏంది, సమస్యల పరిష్కార మార్గాలు ఏంది, అటు మూవీ ముచ్చట్లు, ఇటు స్పోర్ట్స్ వార్తలు అన్ని చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. బీసీ ఉద్యమాన్ని జీర్ణించుకోలేక కొన్ని కుక్కలు కుట్రలు చేస్తున్నాయి. బీసీల ఐక్యతను ఓర్వలేక కుళ్ళుకుంటున్నాయి. నువ్వెక్కడ వెనుకడుగు వేయకు సోదరా, ఎత్తిన నినాదం దించకు, దిక్కులని పిక్కటిల్లేలా నీ గలం వెయ్యేనుగుల బలాన్ని ఇయ్యాలి. అణచబడ్డ కాడనే తిరుగుబడడం నేర్చుకోవాలి. మంది మార్బలం ఉన్న కులాలు ఇప్పటికైనా ఒకటి కావాలి. అగ్ర కులాల పెత్తనాన్ని గద్దెదింపాలి. ఇంకా ఎన్నాళ్ళు ఆధిపత్య వర్గాల అరాచకాలను భరిద్దాం. కొట్లాడితేనే హక్కులను సాధించుకుంటాం. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదాం. ఓట్లు మనవే, సీట్లు మనవే. చిల్లర పైసలకు ఆశపడే చెంచాలు, ఎంగిలి మెతుకులకు అలవాటు పడే బానిసలు మన మధ్య కలియదిరుగుతున్నారు. బీసీలకు అధికారం అందిన నాడు మళ్ళీ మన వెనుకాలే చేరి విశ్వాసం చూపిస్తారు. తాటాకు చెప్పులకు భయపడేది లేదని ఖరాఖండిగా చెప్పేద్దాం. బీసీల కోసం బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున ఈడబ్ల్యూఎస్ కోట ఎంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందో పట్ట పగలే మన ఉద్యోగాలు తీసుకుపోతున్నాడు తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు. మిర్యాలగూడలో బీసీ సభ ఎంత సక్సెస్ అయింది. రూపాయి కూడా ఎవరికి రూపాయి ఇవ్వకుండా ఆ బీసీ నాయకులు బీసీ ప్రజలు వచ్చింది చూడు, అది చైతన్యం. ఇదే చైతన్యం 24వ తారీఖున నాకు తెలిసి నల్లగొండలో ఉండబోతుంది మళ్ళీ బీసీ సభ. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న ఉదయనిధి స్టాలిన్ కూడా నల్లగొండకు రాబోతున్నాడు. అతి పెద్ద ఎత్తున బీసీల ఉద్యమం రాబోతుంది తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో. భవిష్యత్తును చేజార్చుకుంటున్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం కొంతమందికైనా అందింది. ఇక రాష్ట్రానికి జరిగిన నష్టం ప్రజలకి సరిగ్గా అవగాహన లేదు. ఇక గత ప్రభుత్వంపై వ్యతిరేకత రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్కి కలిసి రావడం, ప్రభుత్వ ఏర్పాటు రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించడం. అయితే బంగారు తెలంగాణ నుంచి ప్రజా తెలంగాణ వైపు ప్రజల్ని మరల్చిన మేధావులు 10 ఏళ్ల నష్టాన్ని ప్రజాపాలనలో కాపాడుతారని నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ లో ప్రజలు ఏమి కోరుతున్నారో ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వెళ్తుందని తాటిశెట్టి క్రాంతి కుమార్ రాజకీయ విశ్లేషకులు రాసిన ఒక వ్యాసం చూడొచ్చు. ఇక కచ్చిరికాడి ముచ్చట్లు. పార్వతి ఈ ముచ్చట విన్నావు? ఏ ముచ్చట లచ్చువమ్మ, ఆ లచ్చువమ్మ అత్త అదే పిల్ల. నీవు రోజు తీన్మార్ మల్లన్న ఆర్తలు చూస్తలేవా? చూస్తావుగా. అయితే అవునత్త, నేను నా సెల్ ఫోన్లా దినాం చూస్తానని ఏందో చెప్పు. అయితే గదే పిల్ల 100 కోట్ల గాడిద పాలైనట్లు అయినాయట. ఎట్లా అయితే పిల్ల, నేను వెనకటి నుంచి వింటున్నా. రాజుల సొమ్ము రాళ్లపాలంటే ఓ అర్థం ఉంది. మరి గీ కోట్ల రూపాయలు గాడిద పాలు ఎట్లా అయినాయో చెప్పు కోడల పిల్ల అని చెప్పేసి అంటే, ఆ ముచ్చట నా అత్త, అది ఓ పెద్ద కథనమ్మా. అంత పెద్ద కథ ఉందా? మరే మనకు ఆశ ఎక్కువ. అయితే రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయని చెప్పి చెప్తే పైసలన్నీ తీసుకుపోయి అడబెట్టి అంటే ఇక మొత్తం కథం పట్టిస్తారు. కథం అంటే కథం పట్టి ఈ హైదరాబాద్ వేదికగా పెన్మత్స రాజు అనే క్యాండిడేట్ ఉంటాడు. బాధితులు వచ్చాడు మన దగ్గరికి. పెన్మత్స రాజు అనే క్యాండిడేట్ ఉంటాడు. 150 మంది దగ్గర ఒక్కొక్కటి దగ్గర 7 నుంచి 8 కోట్లు వసూలు చేసిండు. 7 నుంచి 8 కోట్లు వసూలు చేసిండు. పెట్టుబడి పెట్టినోళ్ళు ఆంధ్రోళ్ళే, తీసుకున్నోడు ఆంధ్రాయనే. కాకపోతే వ్యవస్థ మొత్తం హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. వాడు 2 సంవత్సరాల నుంచి ఇక ఎక్కడ లేదు. ఫస్ట్ 1 లక్ష పెట్టినా అనుకో, నీకు 1 లక్షకు 2 లక్షలు ఇస్తాము ఇట్లా ఇచ్చేసిండా. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇక కుయ్యో ముయ్యో అంటున్నాడు. ఈ కేసు ఎవరి దగ్గర ఉన్నాయి అనుకుంటావు? మన ఏసీపీ ఉమామహేశ్వరరావు ఉన్నాడా? ఉమామహేశ్వరరావు కేసుకు పోతే బాధితులందరూ ఉమామహేశ్వరరావు దగ్గర పోతే వీళ్ళు ఉల్టా మీ పైన కేసులు పెడతామని ఆ దుర్మార్గుడికి అండగా ఉన్నాడు. ఇగో ఇది పెన్మత్స రాజు కథ. ఆ కథ ఏందో కార్ఖండ్ ఏందో మొత్తం చూద్దాం ఒకసారి. నెక్స్ట్, కమర్షియల్ అవసరాలకు గృహ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లంట అధిక రేట్లకు బ్లాక్లో అమ్ముకుంటున్న ఏజెన్సీలు మామూలు మత్తులో సివిల్ సప్లైస్ శాఖ గృహాలకు అందని సిలిండర్లట. గట్టిగానే ఉంది కథ. ఇక వరి కొయ్యలకు నిప్పు పెడితే రైతులకు కూడా నష్టమే. భూసారం కోల్పోయి పంట దిగుబడి తగ్గుతుంది. పొలాన్ని కలియ దున్నితేనే పంటలకు మేలు. వ్యవసాయ అధికారి నితిన్ వెల్లడి. ఎంతో వ్యాసాలు లేకుంటే వార్తలు ఇక్కడికి వచ్చినాయి. క్రీడా ప్రాంగణాలు ఇలా ఆటలు ఆడేది ఎలా? క్రీడా ప్రాంగణాలు ఇలా ఉంటాయి. బోర్డులకే పరిమితం. పిచ్చి మొక్కలతో నిండిన వైనం. కొత్త
ఆ సర్కార్ అయినా పట్టించుకోకుండా మరి కూడా నల్గొండ వార్త అది. ఇప్పుడు ఏడైనా గదే ఉంది. ఈ వార్త పైకి తీసుకొచ్చిండ్రు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకుంటే అనుమతులు తీసుకోవాలనడం శోచనీయం. అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్నారు నిర్మల్లో. ఇక 3 నాలుకల దూడ వింత దూడ జననం అంట. ఏడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో మేకల పర్వతాలకు చెందినటువంటి గేదె ఈడో నాలుక ఉంది, ఈడో మూడు నాలుక నాలుకలు సైడ్ కి వచ్చింది. ఇది ఇట్లా ఉంటే బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన ఎంసీపీఐ నాయకులు. ఎమ్మెల్యేకే ఉండాలి, అరే మా నియోజకవర్గంలో నేను ఏర్పాటు చేసుకోవాలని. కరెంటు వైర్లు తగిలి గడ్డి వ్యాను దగ్ధమైందంట. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అంటున్నారు. జన్నారం తుడుం దెబ్బ ఉమ్మడి జిల్లాల మహాసభను విజయవంతం చేయాలి. రాష్ట్ర కో కన్వీనర్ కోట్నాక విజయ్ కుమార్. జన్నారం అడవులకు విద్యార్థుల స్టడీ టూర్ అంట. తీసుకెళ్ళండి, మంచిదే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇక ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిన్న ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ నిజామాబాద్ లో. ఇక గ్రూప్ 3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అంట. ఇక సోలార్ విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి చెందిండ్లు. వైద్యుల నిర్లక్ష్యం, కడుపులోనే బిడ్డ మృతి. కామారెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల నయా దందా. ఇక లబ్ధిదారుల నుంచే బియ్యం కొనుగోలు, దళారులతో కలిసి అక్రమ వ్యాపారం అంట. పట్టించుకుని రెవెన్యూ శాఖ, తర్వాత పౌర సరఫరాల శాఖ అధికారులు. ఇక ఈ నెలలో కరీంనగర్ లో ముఖ్యమంత్రి పర్యటన, స్థలాలను పరిశీలించిన జిల్లా యంత్రాంగం. సిరిసిల్ల జిల్లాలో అయితే రేషన్ డీలర్ల నయా దందా కొనసాగుతుందంట. మరి పట్టించుకుని అధికారులు లబ్ధిదారుల నుంచే బియ్యం కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇక డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహణ, నేరాలు భద్రతా అంశాలపై చర్చించిన కరీంనగర్ సిపి. ఇక బీసీ గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ మమత సస్పెండ్ అంట. విద్యార్థుల వద్ద ఫైన్లు వసూలు చేసిన విషయంలో చర్యలు తీసుకున్నారు. ఇక సన్నవడ్లు పండించిన రైతులకు భరోసా ఏది? భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఏ రమేష్ వేస్తారంట. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ బీసీ గురుకుల గర్ల్స్ స్కూల్లో ప్రిన్సిపల్ మమత సస్పెండ్ అయ్యారు. విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని, క్లాసులకు కొంచెం లేట్ వస్తే ఫైన్ డబ్బులతోటి వసూలు చేస్తుందని చెప్పేసి వాళ్ళు పిల్లలు ఆరోపించారు. సరే, వాస్తవంగా టైంకి రావాలి పిల్లలు కూడా. బడుగుల హక్కులకై పోరాటం, ధర్మ సమాజ్ పార్టీ నాయకుల వెల్లడి. పెద్దపల్లి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రభుత్వ విద్యా సంస్థలకు వెంటనే తాగునీటి వసతి కల్పించాలి. రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రతి నెలా వేతనాలు ఇవ్వాలి. గ్రామీణ మంచినీటి సరఫరా అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఇక విద్యార్థుల తరపున ఉద్యమమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం నాయకుడు సాయి చేస్తున్న వ్యాఖ్యలు. సంగారెడ్డి. ఇక హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ని, కేర్ టేకర్ ని సస్పెండ్ చేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతుంటే పట్టించుకొని ప్రభుత్వం. ప్రజా సంఘాల ఆందోళనతో దిగి వచ్చిన అధికారులు చనిపోయిన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఆర్డీఓ రవీందర్ రెడ్డి అంటున్నాడు. సంగారెడ్డి మండలం కొత్తపూర్ గ్రామ సమీపంలోని. అసలు ఈ చనిపోవడానికి కారణం ఏంది? ఎందుకు చనిపోతున్నారు విద్యార్థులు? ఇప్పుడు వాసర ట్రిపుల్ ఐటీలో ఎందుకు చనిపోతున్నారు, సంగారెడ్డిలో ఎందుకు చనిపోతున్నారు? దీనిపైన ఎటువంటి కమిటీలు వేస్తున్నారా, ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఏవి ఉండవు దీనిపైన. ఇక ప్రభుత్వానికి ప్రజలకు వారధులు జర్నలిస్టులే, సమాజానికి మంచి పేరు మంచి చేసేది మీరే అంటున్నారు తహసీల్దార్ కృష్ణ. జాతీయ జర్నలిస్టు దినోత్సవం సందర్భంగా సన్మానం నిన్న జాతీయ జర్నలిస్టుల. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. ఇక హైవే అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు. జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా చేసిండ్రు. ఇట్లా ప్రోత్సాహం ఉండాలి వాస్తవంగా జిల్లా జర్నలిస్టులకు. మంచిగా రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి జైరాబాద్ లో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జగిల్. ఇక రంగారెడ్డి కలెక్టరేట్ లో దిశ మొదటి సమావేశం. చైర్మన్ గా పాల్గొన్న ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల అమలు తీరుపై సమీక్ష. కేంద్రం నుంచి జిల్లాలకు వచ్చే నిధుల విషయంలో తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లాలో దివ్యాంగులకు ఆటల పోటీలు. దివ్యాంగుల ఆత్మస్థైర్యానికి ఆటల పోటీలు దోహదపడతాయి. మహిళా శిశు విద్యా దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని బి కృష్ణవేణి. ఇక సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ప్రజలను చైతన్యం చేస్తూ ప్రాణాలని పణంగా పెడుతున్న జర్నలిస్టులకు అండగా ఉంటాం. తర్లకొండపల్లి జర్నలిస్టులను సన్మానించిన మాజీ సర్పంచ్ లలిత జోతయ్య. నిన్న అదే జర్నలిస్ట్ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఫుట్పాత్లను ఆక్రమిస్తే సహించేది లేదు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. రోడ్డుపై వ్యాపారులకు కఠిన శిక్షలు తప్పవు.
ఇక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఇది ఇది నార్మల్ గా చాలా వరకు ఉంటది. దీనికి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటే తీసుకుంటేనే తప్ప సెట్ అవుతుంది. ప్రభుత్వ భూములు ఆగవు. ఇక బీజేపీ నేతల మూసీ నిద్ర, మూసీ బాధితులకు భరోసా కల్పించేందుకే మూసీ నిద్ర, పేదల ఇండ్లు కూల్చి పెద్దలకు కట్టబెట్టే కుట్ర, ప్రజాపాలన పక్కన పెట్టి మూసీ ప్రక్షాళన ఏంటి? రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తిన బీజేపీ నేతలు. ఇప్పుడు మీరు అట్లా రేవంత్ సర్కార్ అట్లా చేస్తుంది కానీ మరి మీరు కూడా మరి బీసీలకు సంబంధించి కులగణకు సంబంధించి మాట్లాడకుండా మరి ఇది ఏంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు పబ్లిక్. ఇక ఆ సోమలింగేశ్వర ప్లాట్స్ లో నల్గొండ మంత్రి హస్తం లేదు. సోమలింగేశ్వర నగర్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. నల్గొండ మంత్రి హస్తం లేదా అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఉన్నదని ఎవరన్నారు? మరి పద్మశాలిపురంలో చిన్నారిపై వీధి కుక్కల దాడి, విచక్షణ రైతంగా కరిచిన కుక్కలు, ఆరు బయట ఆడుకుంటుండగా ఘటన, చిన్నారి అరుపులు విని రక్షించిన ఇరుగు పొరుగు వారు, కుక్కల నియంత్రణ మరిచిన జిహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక పొట్టుబొడు కలుస్తున్నాయి. చలో బాసరకు పిలుపునిచ్చిన ఏబీవీపీ పిలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు, ఏబీవీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు. ఉప్పల్లో, సికింద్రాబాద్ లో వాళ్ళు బయటికి పోకుండా ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసి పడేస్తారు ఏబీవీపీ వాళ్ళని. అడుక్కుంటే హక్కులు రావు, పోరాటాలతోనే హక్కులను సాధించగలం, TWJF రాష్ట్ర కార్యదర్శి సలీమా. ఇంకా ఉమ్మడి పాలమూరు జిల్లా వారు చూసుకుంటే ఆర్టీసీ కార్యనియామకాలలో జాప్యం జరుగుతుందంట. నియామకాలు చేపట్టాలని బాధితులు ఆందోళన. కృష్ణా మండలంలో నో బ్యాక్ డే నిర్వహిస్తా ఉన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం వద్దు, ఇసుక కొరత లేకుండా చూడాలి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇక వేధింపులకు గురవుతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి, నాగర్ కర్నూలు షీ టీమ్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి చేస్తున్న వ్యాఖ్యలు. దయగల వారెవరైనా పెద్ద మనసుతో ఆదుకోండి, మాయదారి మధుమేహం నుంచి మా నాన్నను కాపాడండి, దాతలు నేతలు సాయం చేయండి అంటూ చిన్నారుల ఆవేదన. శరార్థి తెలంగాణ చెప్పిందే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో విచారణ అధికారుల ముందు హాజరు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒకరు వెలుగులోకి వస్తున్నట మెల్లగా. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. మోటకొండూరు వాసికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం అంట. గిదాన్ని ఇంత పెద్ద వార్త. ఈ వార్తను బ్యానర్ ఐటమ్ ఇస్తారా ఎక్కడన్నా? అఖిలపక్షం ప్రజా యోజన సంఘాల ఆధ్వర్యంలో సన్మానం అని చెప్పేసి ఇంత పెద్ద వార్త ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది ఏం వార్త, ఏం కథ అసలు యాక్చువల్ గా? సరే సంతోషం వచ్చింది కానీ వార్త ఇవ్వడంలో తప్పు లేదు కానీ బ్యానర్ ఐటమ్ గా రాకూడదు కదా. నూతన పంట రుణాల మంజూరులో బ్యాంకర్ల అలసత్వం, ఆందోళనలు గుర్రంపూడు మండల రైతులు. ఇక దళిత రైతు ఆత్మహత్య యత్నం. నూతన్కల్ మండలం చిప్పకుంట్ల గ్రామంలో ఘటన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అగ్రవర్ణ వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, క్యూన్యూస్ తో బాధితుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తాడు. సూర్యాపేటలో అట్లా ఉంది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఇక గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి, నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రానికి రావాలి, ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలు వెంట తెచ్చుకోవద్దు. పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS అంటే 144 సెక్షన్ అమలు ఉంటుందని చెప్పేసి జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అంటుండు. రాష్ట్రంలో జరుగుతున్న కుల గణనకు సంపూర్ణ మద్దతు, ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైంది, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి రవి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే గుప్త నిధుల కోసం నాటి గుర్తులను చెరిపేస్తున్నారు. ఇక కాసల కోసం కట్టమైసమ్మను కమ్మేశారు. కాకతీయుల చరిత్రను బస్టు పట్టిస్తున్న చీడ పురుగులు. దుస్సాహసానికి పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తం బొయ్యారం మండల పరిధిలోని మొత్తం గుప్త నిధుల కోసం వేట చేస్తున్నాడు. ఇక నీలి కుర్తి వీర సముద్రం చెరువు కబ్జా కోరల నుంచి విముక్తి, కబ్జాదారుని ప్రలోభాలకు లొంగకుండా నిరంతర పోరాటం. కలెక్టర్ తో మాట్లాడి కబ్జా నుంచి చెరువుకు రక్షణ, ప్రజా సంరక్షణ తీన్మార్ మల్లన్న టీం సభ్యుల కర్తవ్యం. టిఎంటి జిల్లా సభ్యులు ముక్కంటి సాయి చరణ్ పటేల్ డోర్నకల్, గ్రేట్ జాబ్. ఇట్లా ఉండాలి మల్లన్న టీం అంటే గిరి. మా ఉద్యమం ఎప్పుడు ప్రజాపక్షమే. ఇక సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు. ఇక పగడ్బందీగా గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తొర్రూరు డిఎస్పీ. మొత్తం 8 సెంటర్లు, 3364 అభ్యర్థులు తొర్రూరులో. బుగులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న టీఎంటీ సభ్యులు, మొక్కులు చెల్లించిన టీఎంసీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్. భూపాలపల్లిలో ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. రాత్రుల వేళ యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా.
ఇసుక ట్రాక్టర్ల పక్క నుంచి వెళ్తున్నా కూడా పట్టించుకునే అధికారులు, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. పాల్వంచ దగ్గర రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి, తల్లి పరిస్థితి విషమం. బండ్లు చాలా డేంజర్ పరిస్థితికి పోతున్నారు. ఈ ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు రోడ్ ఎక్కిందంటే వాడు ఇష్టం స్పీడ్ ఓవర్ స్పీడ్ అవుతుంది. పొరపాటునే దాన్ని వచ్చింది అనుకో నడుపుతారు. తర్వాత ఇట్లా దారుణంగా ఉంటుంది. మైక్రో మిషన్ లో బియ్యం గింజ పొడవు వెడల్పు నిబంధన ఎత్తివేయాలి. తేమ తాలు శాతం బియ్యం గింజ కొలతల నిబంధనలు రైతులకు శాపం. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల నిరసన. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేస్తా ఉన్నారు. వలస నిరోధక చట్టాన్ని చట్టసభల్లో రూపొందించాలి. షెడ్యూల్ ప్రాంతాల్లో వలసలు నిరోధించాలి. ఆదివాసీ ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. ఇక పత్తి కాంటాలో గరాణా మోసం. కాంటానే కదా, కాటాను పెట్టి. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే భారత్ రికార్డుల మోత. దక్షిణాఫ్రికాతో ఇండియా అదిరే ప్రదర్శన. అత్యధిక సిక్స్లు సాధించిన ఆటగాళ్లు విదేశీ గడ్డపై అత్యుత్తమ స్కోర్ అంట. పొట్టు కొట్టేళ్ళు. అదరగొట్టిన ఆస్ట్రేలియా, విఫలమైన పాకిస్తాన్. 3 టీ20ల సిరీస్ లో రెండో ఓటమి. 13 పరుగుల తేడాతో ఆసీస్ విజయం. సత్తా చాటిన యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్. రేపు నామమాత్రం 3వ టీ20. ఇక మెగా ఫైట్. బాక్సర్ మైక్ టైసన్ ను ఓడించిన జేక్ పాల్ అంట. 74-78 తేడాతో టైసన్ పరాజయం. ఏం కొట్టుకుంటారో ఏందో ఒక్కొక్కసారి పిచ్చేలేస్తుంది. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. రజనీకాంత్ ఆటోబయోగ్రఫీ అంట. త్వరలో అభిమానుల ముందుకు ఆయన అంటే జీవిత చరిత్ర తీసుకొస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. ఇక కంగువా 2లో దీపిక. తప్పకుండా పార్ట్ 2లో మార్పులు చేస్తాం. నిర్మాత జ్ఞానవేల్ రోజా కామెంట్ చేస్తా ఉన్నారు. కంగువా 2లో దీపిక రాబోతుంది. దీపిక పడుకునే అని ఆమె హీరోయిన్. ఇక ఇవాళనే పుష్ప 2 ట్రైలర్ అంట. బీహార్ గాంధీ మైదాన్ లో ఈవెంట్ ఏర్పాట్లు. అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. మా వికట కవి యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఈ నెల 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి అంట. ఇక అందరూ చూడండి. ఇది నిన్న మహారాష్ట్ర నాందేడ్ లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నాడు. అక్కడ ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల కోసం తెలుగు హిందీలో దంచిగొట్టిండు మన అన్న ప్రచారం. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నటువంటి క్యూనిస్. మీ మేనాం షామ్ విత్ సిద్ధగొని సుదర్శన్, కెమెరామెన్ భరత్.